జగన్ యుగ పురుషుడని నిన్న ఒక కాలం రాశారని 20 నుండి 30 కేసులుంటే యుగ పురుషుడు ఎలా అయినాడో వైకాపా నాయకులను అడగాల్సిందేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి కింద పనిచేయడం అద్వితీయం, అపూర్వం, అనిర్వచనీయమన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. లడ్డులో దోపిడీ, నెయ్యిలో దోపిడీ, పరకామణిలో దోపిడీ, తిరుమల దేవుణ్ణి కూడా కబ్జా చేశారని వ్యాఖ్యానించారు. పాస్ బుక్ లో కూడా ఆయన ముఖమే అని, ఆయన యుగ పురుషుడా అని ప్రశ్నించారు. నిన్న ఒక కాలం రాశారు, యుగ పురుషుడు అంటే జగన్ రెడ్డి 20-30 కేసులు అంటే యుగ పురుషుడు అంటే నాడు భువన కరుణాకర్ రెడ్డి గారిని అడగాల. ఆయన కింద పనిచేయడం అద్వితీయం, అపూర్వం, అనిరించడము అని అన్నాడు. నేను అంతకంటే ఎక్కువ బుక్ చెప్పగలను. లడ్డూలో దోపిడీ, నెయ్యి లడ్డూలో దోపిడీ, పరకామణిలో దోపిడీ, తిరుమల దేవుని కూడా కబ్జా చేశారు. ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందందు గలడని పాస్బుక్ లో కూడా దరిద్రమకం. ఆయన యుగ పురుషుడా? లోన్లు ఆ పేరుతో అడ్డపెట్టి తినాలని ప్లాన్ చేసినాడు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు 70 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు పెట్టిన ఏకైక దరిద్రుడి జగన్ రెడ్డి. నేను గతంలో 3 టర్ములు 180 నెలలు పనిచేసిన. అంటే 180 అంటే 10 యూనిట్లు ప్రతి 18 నెలలు. గతంలో ఏ 18 నెలల్లో జరగని పని ఇప్పుడు జరుగుతుంది. పెన్షన్ పెరిగింది, గ్యాస్ పథకం పెట్టారు, మహిళా ఉద్యోగస్తులకు ఆర్టీఓ గారికి కూడా, మన జేసీ గారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా బస్సులో ఫ్రీగా తిరగచ్చు. P3 మోడల్ తప్పు పడతాడు. అసలు 108, 104 P3 మోడల్తో జరుగుతుంది. తెలుసా ఇతనికి? గత టైంలో జరగలేదా? ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది బ్యాంకులకు. అంటే మన దగ్గర డబ్బు లేదా అంటే అదనపు డబ్బు, అదనపు సౌకర్యము, బీమా రాయితీ, ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోతుంది. మనది వికసిత భారత్ కావాలా? దానికోసమే వికసిత భారత్ స్కీమ్ పెట్టేది. మనం 2047 నాటికి మొదటి స్థానం రావాలా? రేపు రాబోయే 2 ఏళ్లలో 3వ స్థానం రావాలా? పోలింగ్ నాటికి 2వ స్థానానికి రావాలా? ఇది కూడా మరింత బలపడాలా? పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏం రౌడీలు, ఆగురౌడీలు ఆగులే ఉండవు మీకు రాజకీయాల్లో అన్ఫిట్. మీరు ఇక్కడ రామ్ సుబ్బారెడ్డి నేను సూది చెక్కినానా, వీళ్ళ నాన్నకు చెక్కినాట, ఈయనకి చెక్కినానట, వీళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం, భూపేష్కు ఛాన్స్ వచ్చింది, ఇక్కడ సూది చెక్కినామా? ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సూది చెక్కినాడు. వాళ్ళ చిన్నమ్మ గతంలో పోటీ చేసి ఓడిపోయింది, ఆమెకు ఇవ్వచ్చు కదా, వాళ్ళ గిరిసారికి ఇవ్వచ్చు కదా.